ఎలా ఉంది బ్రో సినిమా? సినిమా అయితే డిసప్పాయింట్ అన్న, ఫుల్ డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే టికెట్లు దొరకకుంటే ఎంత ప్రయత్నం చేసినాను, నిద్ర మేల్కొని అంటే నైట్ హనుమాన్ చూసినా, ఇప్పుడు ఇది చూసినాను. చాలా ఫస్ట్ హాఫ్ మొత్తం కొచ్చి మడత పెట్టేసినాడు, పండబెట్టేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా హైలైట్ ఉంది కాదన్న. సెకండ్ హాఫ్ మాత్రం మంచి హైలైట్ తీసుకుని మదర్ సెంటిమెంట్తోని అవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్విస్ట్లు అనేటివి కొన్ని ట్విస్ట్లు వస్తాయి, దానివల్ల మంచిగా ఉంది. ప్రకాష్ రాజుది కర్త కర్మ క్రియ మొత్తం చూపిస్తారు. కానీ ఒకటి లాస్ట్లో ఎమోషన్ ఏంటంటే ఆ ప్రపంచం అన్నిటికీ ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, అది నిరూపించినాడు. ఎందుకు ఇట్లా చేసిన త్రివిక్రమ్ నాకు అర్థమైన. మాటల మాంత్రికుడు ఇన్నో చేసేతోడు ఎందుకు అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది 2 సినిమాలు ఎందుకు రీమేక్ చేసిండు, ఇది నాకు అర్థమైతే లేదు. ఇంత హై ఎక్స్పెక్టేషన్, అసలు ఈ సినిమా మామూలు బస్ లేదన్న. అదే అసలు మామూలు హైప్ కాదు. అసలు ఎంత హై ఎక్స్పెక్టేషన్. హనుమాన్ సినిమా వస్తే చాలా మంది అన్నారు, అరే సరే మంచిగా ఉంటుంది, మేము కూడా హై ఎక్స్పెక్ట్ ఎంజాయ్ చేయాలనుకున్నా. కుర్చీ పాట కూడా అంత ఎంజాయ్ చేయలేదు, తక్కువ అంత హెవీగా అయితే ఎంజాయ్ చేయలేదు. తాత అయితే లేడు ఆ పాటలు అయితే, అదైతే కన్ఫర్మ్. ఇంకోటి మందు తాగే పాట ఇవి అయితే బాగున్నాయి. ఇంకా ఓవరాల్ అంటే ఫస్ట్ హాఫ్ సంతకం గురించి తిరుగుతుంది, సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్. ఆ 2 అయితే కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ ఫైట్స్ నార్మల్, అంత హెవీలే. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంత దారుణంగా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైట్ సీన్స్ అంత హెవీగా అయితే లేవు చూడన్న. కామెడీ సీన్స్ వెన్నెల కిషోర్, మహేష్ బాబు బాగున్నాయి. ఎంజాయ్ చేయలేదు నేను, థియేటర్లో ఉండగా ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేయాలా, మామూలు నార్మల్ ఆడియన్. కానీ డిసప్పాయింట్ అయినానంటే నార్మల్ నాకేమి ఆడేది కాదు, ఏంటంటే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేను. అంటే నేను ఎవరికి ఆగలేదు, కానీ సినిమా ఎలా ఉందో అలా చెప్పాలి కదా, అది నా ఒపీనియన్. నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ చూడాలనుకుంటే రావచ్చు, సెకండ్ హాఫ్ మంచిగా అనుకుంటే మహేష్ బాబు ఫ్యాన్స్, లేదు ఫస్ట్ హాఫ్ బోర్ ఉందంతోళ్ళు వద్దనుకుంటా, వాళ్ళ ఇష్టం. కొద్దిగా కష్టం ఇంకా సైందే ఉంది. మా మామయ్య వచ్చిన తర్వాత నేను ఏదైనా కానీ చెప్తా, మామయ్య పోటీ తర్వాత హనుమాన్ ఉండొచ్చు అనుకుంటున్నాను.